జనం భయపడిందే జరిగింది. పెట్రోల్ బాంబు పేలడానికి సిద్ధంగా ఉంది. పశ్చిమాసియా యుద్ధ ప్రభావం భారత్పై కూడా స్పష్టంగా ఉంది. దేశవ్యాప్తంగా ప్రీమియం పెట్రోల్ ధరలు భారీగా పెరిగాయి. లీటర్ పవర్ పెట్రోల్ ధర ₹2 నుంచి ₹2.30 వరకు పెరిగింది. సాధారణ పెట్రోల్ ధరలు యథాతథంగా ఉంటాయని అధికారులు వెల్లడించారు. పెరిగిన పవర్ పెట్రోల్ ధరలు వెంటనే అమల్లోకి వచ్చేశాయి. హెచ్పీసీఎల్, బీపీసీఎల్ తో పాటు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పవర్ పెట్రోల్ ధరలను పెంచాయి. మరోవైపు ఇండస్ట్రియల్ డీజిల్ ధరలు ఒకేసారి భారీగా పెరిగాయి. లీటర్ ₹87 ఉన్న ఇండస్ట్రియల్ డీజిల్ ధర ₹109కు చేరుకుంది. హార్మోజ్ జలసంధి దగ్గర ఇప్పటికీ కూడా 22 భారతీయ నౌకలు చిక్కుకున్నాయి. అయితే నౌకలు సురక్షితంగానే ఉన్నట్టు కేంద్రం చెబుతోంది. యుద్ధం కొనసాగితే బ్యారెల్ ముడి చమురు ధర $180కు చేరుకునే అవకాశం ఉందని సౌదీ అరేబియా ప్రభుత్వం కూడా తాజాగా ప్రకటన విడుదల చేసింది. ప్రీమియం పెట్రోల్ ధరపై పెంపుపై కాంగ్రెస్ స్పందించింది. సంక్షోభం సమయంలో ధరలు పెంచి ప్రజలపై పెను భారం మోపారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీ బ్యూరో చీఫ్ గోపితో మాట్లాడదాం. గోపి మరింత సమాచారం అందిస్తారు. గోపి, పవర్ పెట్రోల్ ధరలు అయితే పెరిగాయి. సో ఇప్పుడు సాధారణ పెట్రోల్ ధరలు అయితే పెరగవు అని అధికారులు చెప్తున్నారు. సో ఎంతవరకు ఇదే పరిస్థితి ఉంటుంది? పెరిగే ఛాన్సెస్ ఉన్నాయా? ఖచ్చితంగా ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం 3 వారాలకు చేరుకుంది. ఈ రోజుకి ఎగ్జాక్ట్గా 3 వారాలకి భారత ప్రజానీకం పైన నేరుగా ఈ యుద్ధ ప్రభావం అనేది కనిపిస్తోంది. ప్రీమియం పెట్రోల్ ధరలు పెరగడం జరిగింది. నెక్స్ట్ సాధారణ పెట్రోల్ ధరలు కూడా ఈ యుద్ధం ఇదే విధంగా కొనసాగితే కనుక రానున్న రోజుల్లో ఖచ్చితంగా సాధారణ పెట్రోల్ పైన కూడా ఈ ప్రభావం ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం నేను ఇటు భారత్ పెట్రోలియం పెట్రోల్ పంప్ వద్ద ఉన్నాను. ముఖ్యంగా ప్రీమియం ధర ఈరోజు ₹101.77 ఉన్న ధర ₹103.77, అంటే ₹2గా ధర పెరిగింది. ఇది సాధారణ పెట్రోల్ ధర. ₹94.77 ఢిల్లీలో సాధారణ పెట్రోల్ ధర ఉంటే స్పీడ్ అండ్ ప్రీమియం పెట్రోల్ ధర ₹2 పెరగడం జరిగింది. సో ప్రీమియం ముఖ్యంగా హై ఎండ్ వెహికల్స్, ముఖ్యంగా BMW, బెంజ్, ఆడి ఇటువంటి ప్రీమియం వెహికల్స్కి, స్పోర్ట్స్ యూటిలిటీ వెహికల్స్కి, అలాగే మైలేజ్ ఎక్కువ రావాలనుకునే వాళ్ళు ఇంజన్ సేఫ్టీ కోసం ఈ ప్రీమియం పెట్రోల్ని వినియోగిస్తూ ఉంటారు. సో మొదట ఇటు ప్రీమియం క్లాస్ అంటే ఎవరైతే ఉన్నత స్థాయి వర్గాల వారు వినియోగించే వాహనాల్లో ఏదైతే పెట్రోల్ వినియోగిస్తారో సో దానికి సంబంధించిన ధర పెరగడం జరిగింది. సామాన్య ప్రజానీకం ఉపయోగించే ఎకానమీ కార్లు, ఎకానమీ వెహికల్స్ ఏవైతే ఉంటాయో సో వాటికి సంబంధించిన పెట్రోల్ ధరలు అయితే పెరగలేదు. కానీ ప్రీమియం కార్లలో వినియోగించే ధర, ముఖ్యంగా 3 రకాల పెట్రోల్ ఉంటాయి. ముఖ్యంగా సాధారణ పెట్రోల్, అలాగే ప్రీమియం, అలాగే హై ఆక్టేన్ ప్రీమియం, ఈ 3 రకాల పెట్రోల్ ప్రస్తుతం అందుబాటులో ఉంటుంది. ఈ హై ఆక్టేన్ ప్రీమియం వాడే వినియోగదారులకి ఈ పెరిగిన ధరలు ప్రభావితం అవుతాయి. సో ప్రస్తుతం అయితే ముఖ్యంగా గ్యాస్ ధరలు ఈ యుద్ధ ప్రభావం తర్వాత డొమెస్టిక్ గ్యాస్ ధర ₹50 పెరగడం జరిగింది. అలాగే కమర్షియల్ గ్యాస్ ధర ₹150 వరకు సిలిండర్ ధర పెరగడం జరిగింది. ప్రస్తుతం కమర్షియల్ యూసేజ్కి సంబంధించిన గ్యాస్ కొరతతో ముఖ్యంగా హోటల్ రంగం మొత్తం కూడా కుదేలవుతున్న పరిస్థితి. అలాగే ఇండస్ట్రియల్స్, సెరామిక్ కానీ, సిమెంట్ ఫ్యాక్టరీస్ కానీ, ఇటుకలు కానీ ఇటువంటి ఇండస్ట్రీస్కి సంబంధించిన గ్యాస్ సప్లైస్ డిస్టర్బెన్స్ కావడంతో కార్మికులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు పెట్రోల్ ధరలు పెరగడంతో నెక్స్ట్ ప్రత్యక్షంగా ముఖ్యంగా ఈ పెట్రోల్ ప్రభావం అనేది అన్ని రంగాలపైన కూడా ఉంటుంది. సామాన్య మానవులు వినియోగించే నిత్యావసర వస్తువుల ధరలు కూడా, ముఖ్యంగా ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు అనేది ఈ పెట్రోల్ ధరలు పెరగడంతో ముఖ్యంగా నెక్స్ట్ అన్ని వస్తువులపైన కూడా ధరల పెరుగుదల ప్రభావం అనేది కనిపించే అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుతం ప్రీమియం ధరలు స్పీడ్ పెట్రోల్ పైనే ముఖ్యంగా ఈ ధర పెరగడంతో కొంత ముఖ్యంగా రోజు సాధారణ పెట్రోల్ అనేది నార్మల్ పెట్రోల్ 10,000 లీటర్ల వరకు వీళ్ళు ముఖ్యంగా వినియోగదారులకు అందిస్తే కేవలం ప్రీమియం పెట్రోల్ కేవలం 1000 లీటర్లు మాత్రమే సేల్ అవుతుంది అని చెప్పి పెట్రోల్ బంక్ నిర్వాహకులు చెప్తున్నారు. సో ప్రస్తుతం సామాన్య ప్రజానికానికి అయితే అంత ఎఫెక్ట్ లేనప్పటికీ ప్రీమియం, హై క్లాస్, ఉన్నత స్థాయి వర్గాల వారు ఉపయోగించే వెహికల్స్లో ఉపయోగించే పెట్రోల్ ధరల పెరగడం జరిగింది. అలాగే ఇండస్ట్రియల్కి ఉపయోగించే డీజిల్ ధరలకు కూడా ₹20 ఒక్కసారిగా పెరగడంతో ఇండస్ట్రీస్ పైన కూడా తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ఇప్పటికే గుజరాత్లో అనేక ఇండస్ట్రీస్, సెరామిక్ ఇండస్ట్రీస్ కానీ, పోర్టుల్లో పనిచేసే కార్మికులు కానీ, ఎక్స్పోర్ట్స్ అలాగే ఇంపోర్ట్స్ తగ్గిపోవడంతో కార్మికులపైన తీవ్ర ఎఫెక్ట్ అనేది పడింది. సో చాలా మంది ఉద్యోగాలు కోల్పోయి తిరిగి వారి స్వస్థలాలకు, ముఖ్యంగా గుజరాత్
పోర్టుల్లో పూర్తిగా ముఖ్యంగా యుద్ధ ప్రభావం వల్ల ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ పైన ప్రభావం పడడం, అలాగే సెరామిక్ ఇండస్ట్రీస్ పైన ప్రభావం పడడంతో కూడా కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతూ వారి స్వస్థలాలకు తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో నేరుగా ప్రత్యక్ష ప్రభావం ఇప్పుడు భారత్ పైన ఈ యుద్ధ ప్రభావం అనేది కనిపిస్తుంది. రానున్న రోజుల్లో యుద్ధం కొనసాగితే ఇంకా తీవ్రంగా ఈ యుద్ధ ప్రభావం ముఖ్యంగా సామాన్య ప్రజానికం ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.